మనం చతుర్థ భావం గురించి, చతుర్థ భావంలో గల విద్య గురించి చెప్పుకుందాం. అయితే చతుర్థ భావం చదువుల గురించే కాక వాహనము, తల్లి తండ్రి ఆయువు, గృహము, తండ్రి సంబంధమైన ధనము, వాస్తుశాస్త్రము, స్కూల్ కాలేజీ విద్య, భార్య లేక భర్త ఉద్యోగము, తమ్ముని లేక చెల్లెల కుటుంబము, వారి ధనము, స్నేహితుల వ్యాధి, కుమారులు లేక కూతురి ఖర్చు, ప్రతిపక్షము, వాహనం తయారు చేయు కంపెనీలు మరియు ఫ్యాక్టరీలు, పొలాలు, వ్యవసాయ పరికరాలు, ఎరువులు, శత్రు లాభాలు, రెండో భార్య యొక్క తమ్ముడు లేదా చెల్లి, భర్త యొక్క స్థిరాస్తులు, పాల కేంద్రాలు, డైరీ ఫామ్లు, పాలు అమ్ముతున్న తిరుగుతున్న వ్యానులు, సైకిళ్ళు, పెట్రోల్ బంకులు, వాటర్ సప్లై చేసే పైపులు, ఓవర్ ట్యాంకులు, జలాశయాలు, నదులపై నిర్మించే వంతెనలు, వాడలు, స్ట్రీమర్సు, జలాంతర్యాములు, స్విమ్మింగ్ పూల్లు, స్నానపు గదులు, ప్లంబరు, ఫిట్టరు, ఇవే కాక ఇంకా చాలా ఉన్నాయి. ఇందులో జనరల్ హ్యాపీనెస్, పీస్ ఆఫ్ మైండ్ కూడా చతుర్భావం నుంచి తెలుసుకోవచ్చు. అయితే మనం చతుర్భావం నుంచి ఇప్పుడు ఎడ్యుకేషన్ అంటే విద్య గురించి తెలుసుకుందాం. చతుర్భావం కేవలం స్కూలు, కాలేజీ, ఇంటర్మీడియట్ వర్క్ మాత్రమే చదువును చూపిస్తుంది. డిగ్రీ కావాలన్నా, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కావాలన్నా 9వ భావం యొక్క అనుగ్రహం ఉండవలసింది. అందువల్ల 4, 9 సంబంధం ఏర్పడితే డిగ్రీ చేతికి వస్తుంది. అదే 4, 9, 11 భావాల సంబంధం ఏర్పడితే బలంగా బట్టి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తారు. పరిశోధన అనే ఇది చేయాలంటే యూరేనస్ గ్రహం యొక్క పవర్లో ఉంది కాబట్టి పిహెచ్డి చేయాలన్నా, పరిశోధన చేయాలన్నా యూరేనస్ 9వ భావం యొక్క సంబంధం ఉండి తీరాలి. అంటే మనం కామన్గా చూసేటప్పుడు 4వ భావం సబ్ అధిపతి అంటే కీపిప్ సిస్టమ్ ప్రకారంగా 4వ భావం సబాధిపతి కానీ, లేదా 4వ భావం నక్షత్రాధిపతి ఉన్న నవాంశపతిని బట్టి మనం చూస్తాం. ఈ భావాలు 3, 8 భావాలకు అధికారులు అయితే చదువు అవ్వదు. వీటికి శని సంబంధం ఈ భావాలకు ఉన్నచో విఘ్నాలు కలుగుతాయి లేదా నెమ్మదిగా పూర్తవుతుంది. శని పొజిషన్ బాగలేనప్పుడు విద్య సరిగా సాగనీయుడు. అయితే ఇక్కడ మనం ఒకటి గమనించాలి. ఏ భావానికైనా సరే వివ్యస్థానం దాని కార్యకర్తలను నశింపచేస్తుంది. 11వ భావం ఏ భావానికన్నా 6, 8, 12 భావంలో పడినా ఆ భావం కారకత్వాన్ని నశింపచేయదు. వివ్యస్థానం ఒక 11వ భావాన్ని పెట్టి దేని కారకత్వాన్నైనా ధ్వంసం చేస్తుంది. ఇది ఎస్పెషల్లీ మనం గమనించాలి. ఎన్ని ప్రయత్నాలు చేసినా చదువు అవ్వలేదు ఈ జాతకుడికి. చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే చతుర్థ భావం ఇక్కడ సెజిటేరియస్ అంటే ధనుసులో పడింది 17°58 అంటే ఇక్కడ శుక్ర నక్షత్రం కుజ సభలో పడింది. ఈ కుజుడు 3, 8 భావాలకి అధిపతి అయి ఉన్నాడు. ఎందుకంటే 3వ భావం స్కార్పియో అంటే వృశ్చికము, 8వ భావము యారీస్ అంటే మేషము. ఈ 2 భావాలకి అధిపతి ఉన్నాడు. అలాగే శని దృష్టి బుధునిపై ఉంది. అంటే బుధుడు విద్యాకారకుడు. ఇక్కడ మనం 4వ శని 4వ భావాన్ని, అలాగే 9వ శని 9వ భావాన్ని, 11వ శని 11వ భావాన్ని చూస్తాం. అంటే ఈ 4, 9, 11 భావాల యొక్క పొజిషన్ అంటే వీళ్ళు ఒకరికొకరు సంబంధించి ఉన్నట్లయితే హయ్యర్ ఎడ్యుకేషన్ అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్స్ అవి చేయగలుగుతారు, లేని పక్షంలో చేయలేరు. అయితే ఇక్కడ కుజుడు 3, 8లకు అధిపతి అయి 6వ భావంలో ఉన్నాడు. అలాగే 4వ భావానికి లార్డు గురుడు. ఈ గురుడు 8లో ఉన్నాడు. అలాగే 9వ
భావానికి లాడు శుక్రుడు, ఇతను 6లో ఉన్నాడు, కుజుడితో కలిసి ఉన్నాడు. కాబట్టి అలాగే శుక్రుడు రాహు నక్షత్రంలో ఉన్నాడు. ఈ రాహు 12వ అధిపతి అయిన రవితో కలిసి ఉన్నారు. అంటే 4వ లార్డు 8th హౌస్, మరి శని దృష్టి గురుడిపై ఉండటం వల్ల ఎంత ప్రయత్నించినా ఈ యొక్క జాతకునికి విద్యాభ్యాసం జరగలేదు. కాబట్టి విద్యాభ్యాసానికి అంటే 4వ భావంకి 12వ భావం 3, 9వ భావానికి 12వ భావము 8. కాబట్టి ఈ 3, 8 భావాలకి 4, 9 భావాల కన్నా బలంగా ఉన్న, లేదా ఈ 4వ అధిపతి కానీ 9వ అధిపతి కానీ 3, 8 భావాలకు అధికారం సంపాదించినట్లయితే ఆ విద్యాభ్యాసం సాగదు. అలాగే విద్య కోసము, ఈ లెర్నింగ్ కోసము మనం D24ని చూస్తాం. అంటే ఈ D24ని ఎలా వేస్తాం? 1 డిగ్రీ 15 నిమిషాలు మనం ప్లానెట్స్ని వేసుకుంటూ చక్రంగా చూసుకున్నప్పుడు అది D24 వస్తుంది. దాంట్లో కూడా మనం నవాంశని ఎలాగైతే చూస్తామో D24లో కూడా చూస్తాము. ఇప్పుడు మనం ఇదే విధంగా మరో చక్రం చూద్దాం. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నవంబర్ 18వ తారీఖు 1950లో పుట్టిన జాతకుడికి 13/20 చూద్దాం. ఇక్కడ 4వ భావం 25 డిగ్రీల 24 నిమిషాలు అయి ఉన్నది. అలాగే 9వ భావం 28 డిగ్రీల 51 నిమిషమై ఉన్నది. అయితే ఈ ఫోర్త్ లార్డు మనకి శుక్రుడై ఉన్నాడు. ఈ శుక్రుడు పై ఎవరి దృష్టి ఉంది? రవిచంద్ర. శుక్రుడిపై శని యొక్క దృష్టి ఉంది. అలాగే 9వ లార్డు కూడా శుక్రుడే. ఈ శుక్రుడిపై శని దృష్టి ఉండడము అంటే ఈ శని ఎక్కడ ఉన్నాడు? కేతువుతో, అంటే రాహు కేతువుల యాక్సెస్, కేతువుతో కలిసి ఉన్నాడు. కనీసం జూపిటర్ అయినా చూడటం లేదు. కాబట్టి ఇతను చదువు సాగనివ్వలేదు. అయితే ఇక్కడ తల్లాడు కుజుడై ఉన్నాడు. ఈ తల్లాడు 4th లార్డు కుజుడి యొక్క నక్షత్రంలో ఉన్నాడు. అంటే ఈ శుక్రుడికి 4, 9 అధిపతులైన రవి 8వ లార్డుతో కలిసి ఉన్నాడు. శని 12వ లార్డై దృష్టిని కలిగి ఉన్నాడు. చదువు సాగలేదు. బుధుడు శని నక్షత్రంలో ఉన్నాడు, అనురాధంలో రావచ్చే చూడబడుతున్నాడు. కాబట్టి ఈ వ్యక్తికి చదువు 6వ తరగతి వరకే సాగింది. ఎందుకంటే ఈ శని కేతువుతో కలిసి 4th and 9th లార్డ్ అయిన శుక్రుడిపై ప్రభావం చూపించారు. అంటే రాహువు చూస్తున్నాడు, శుక్రుడు ఇక్కడ శని చూడడం వల్ల ఇది చాలా ఇబ్బందికరంగా అయినది. ఇక్కడ సిద్ధాంశ అంటే 2024 చార్ట్ ఇందులో చూసినప్పటికీ ఇక్కడ 4th లార్డ్ ఎవరయ్యారు? గురుడు అయ్యాడు. ఈ గురుడు శనితో ఉన్నాడు. అలాగే ఇక్కడ 9వ లార్డు రవి అయ్యాడు. రవి రాహుతో కలిసి ఉన్నాడు. అంటే 3వ లార్డు శని, 8వ లార్డు చంద్రుడు. ఈ చంద్రుడు 2లో ఉన్నాడు. అంటే ఇక్కడ 3, 8 యొక్క సంబంధం బలంగా లేనప్పటికీ
ఈ ఫోర్త్ లార్డు గురుడు అండ్ ఫోర్త్ లార్డు గురుడు శని రాహులైతే చూడబడుతున్నాడు. అలాగే నైన్త్ లార్డు నైన్త్ లో ఉన్నప్పటికీ రాహు కేతు ఎక్సెస్ లో రాహు కేతుతో ఉన్నాడు. అంటే నవంశ ఇది T9 కాబట్టి ఇద్దరితో కలిసి ఉన్నాడు. కాబట్టి T24లో కూడా ఇది క్లియర్గా చూపిస్తుంది. కాబట్టి ఈ వ్యక్తికి చదువు సరిగా అవ్వలేదు, ఇది కారణం. కాబట్టి మనం ప్రతి విషయాన్ని చూసినట్లయితే ఇక్కడ కంపల్సరీ చూడాలి. చూసినప్పుడు మనకి సరి అయిన అవగాహన వస్తుంది. ఇప్పుడు మనం ఇది ఒక అమ్మాయి చార్టు, ఈ చార్ట్ గురించి చెప్పుకుందాం. ఎడ్యుకేషన్లో ఏంటంటే ఇక్కడ మనకి బుధుడు థర్డ్ లార్డ్ అండ్ 12th లార్డ్ అయ్యాడు. ఈ బుధుడు అంటే మెర్క్యూరీ శుక్ర నక్షత్రంలో ఉంది. ఈ శుక్రుడు 4 అండ్ 11వ అధిపతి. ఈ 4, 11 అధిపతి 9వ లార్డైన గురుడు చేత చూడబడుతున్నాడు. అంటే ఇక్కడ 4, 9, 11 స్థానాలకి సంబంధం ఏర్పడింది. కాబట్టి ఈ అమ్మాయి పోస్ట్ గ్రాడ్యుయేషన్లో మంచి మార్కులతో పాస్ అయి ఇది జెనెటిక్ అంటే మానవ జన్యున శాస్త్రంలో ఎంట్రన్స్ పరీక్షలో ఫస్ట్ ర్యాంక్లో పాస్ అయి తను MSc మంచి యూనివర్సిటీలో కంప్లీట్ చేసింది. ఇక్కడ మీకు శని శుక్రుడిని చూస్తున్నప్పటికీ, రాహు కూడా శుక్రుడిని చూస్తున్నప్పటికీ, ఇక్కడ గురుడు శుక్రుడు బలమైన సంబంధాన్ని ఏర్పరచుకుని ఉన్నారు. ఈ సంబంధం వల్ల ఈ అమ్మాయికి ఉమెన్ జెనెటిక్ MScలో పాస్ ఉత్తీర్ణై పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుకునే యోగ్యత కలిగింది. అదేవిధంగా మన ఇక్కడ T24లో చూసినప్పటికీ ఇక్కడ కూడా 4th లార్డు బుధుడు 6లో ఉన్నప్పటికీ ఈ బుధుడిని మళ్ళీ 9వ లార్డైన కుజుడు చూస్తున్నాడు. ఆ తర్వాత 11th లార్డైన శని కూడా ఇక్కడ శని ద్వితీయంలో ఉండి ఇక్కడ కుజకి శనికి పరివర్తన యోగం కలిగి అది బుధునిపై ప్రభావం చూపించడం వలన ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయడానికి యోగ్యత కలిగి ఉన్నది. కావున ఇది గమనించవలేను. ఈ విధంగా మనం చార్ట్ అనలైజేషన్ చేసుకుంటాం. ఇంకా అడ్వాన్స్గా కావాలనుకున్నప్పుడు మనం KP సిస్టమ్ని వాడుకొని నక్షత్ర సబ్లార్డ్ వరకు చూసుకుంటాం. ఇప్పుడు మనం ఒక టెలికాం ఇంజనీరింగ్ యొక్క జాతకం చూద్దాం. ఇక్కడ చతుర్థ భావం ఉన్న నక్షత్రాధిపతి ఉన్న నవాంశపతి లేదా చతుర్థ భావం కానీ వాయుతత్వ రాశుల్లో ఉండవలే. రవి, గురు, బుధ, శుక్రులతో సంబంధం మరియు 3వ భావం యొక్క కటాక్షం కూడా కలిగి ఉండవలే. అలా ఉన్నప్పుడు మరియు చతుర్భావం యొక్క సబ్ అధిపతిపై పై 4లో ఎవరైనా అయి ఉండాలి. చతుర్భావం యొక్క మూల గ్రహం 4లో ఎవరై ఉండి వారు వాయుతత్వ రాశుల్లో ఉండాలి. 4, 9, 10 భావాలు
మిథున, తుల, కుంభ, ఈ మూడిట్లో కలిగి ఆరుద్ర, విశాఖ, రేవతి, పునర్వసు 1 నుండి 3 పాదాలు వీటితో సంబంధం. 9, 10 భావాలకు డిగ్రీ పదములకు గాని సంబంధం ఉండాలి. తులారాశి 11, 12, 16 డిగ్రీలు కూడా టెలికాం ఇంజనీరింగ్ యోగాన్ని కలిగిస్తాయి. ఇక్కడ మనం పరిశీలిద్దాం ఈ జాతకానికి మనం ఇప్పుడు చెప్పుకున్నట్టే రవి, గుర, బుధు, కుజ యొక్క మరియు 3వ భావం యొక్క కటాక్షం ఉండాలి. ఈ చతుర్థ భావం సభపై నలుగుల్లో ఎవరైనా కావాలి మిగతా గ్రహాలతో సంబంధం కలిగి ఉండాలి. ఇది మనకి ఇంపార్టెంట్. ఇక్కడ చతుర్థాధిపతి కుజుడు. ఈ చతుర్థాధిపతి కుజుడు మెర్క్యూరీ నక్షత్రంలో ఉన్నాడు. చతుర్థ భావం సబ్లాడు గురుడై ఉన్నాడు. ఈ కుజుడు బుధుని యొక్క నక్షత్రంలో ఉన్నాడు. ఈ గురుడు రవి కలిసి వాయుతత్వ రాశిలో ఉన్నారు. ఇలా ఉండడం వల్ల ఇక్కడ మనకి రవి, గుర, బుద్ధ, కుజుల యొక్క సంబంధం ఏర్పడి 3వ భావం అయిన గురుడు ఇక్కడ గురుడు యొక్క కటాక్షం కూడా కలగడం వల్ల ఈ వ్యక్తి టెలికాం ఇంజనీరింగ్ యోగం కలిగి ఉండటం వల్ల తిరిగి ఈ యొక్క చదువును అభ్యసించి ఉన్నాడు. ఇక్కడ కూడా చూద్దాం D24లో ఇక్కడ కూడా 4th లార్డు కుజుడై ఉన్నాడు. ఈ 4th లార్డు 3వ భావంలో ఉన్నాడు. అలాగే రవి స్వస్థానంలో ఉన్నాడు. ఈ విధంగా చూసినప్పటికీ మనకి గురుడు, బుధుడు, కుజుడు వీళ్ళ యొక్క 3వ భావంతో సంబంధం కలిగి ఉండటం వల్ల ఇక్కడ మనకి టెలికాం యోగం కనబడుతుంది. కాబట్టి ఇది ఒక టెలికాం ఇంజనీర్ యొక్క జాతకం. ఈ విధంగా పరిశీలించినప్పుడు మనకి మంచి ఫలితాలను ఇస్తుంది. మెట్లరీ ఇంజనీరింగ్ యొక్క జాతకం ఇప్పుడు చూద్దాం. సంబంధిత గ్రహాలు రవి, శుక్ర, కుజ, శనిలు. అలాగే చతుర్పాద సభాధిపతి కానీ చతుర్భావ నక్షత్రాధిపతి ఉన్న నవాంశపతి కానీ అగ్నిచతుర్ రాశులతో సంబంధం కలిగి ఉండాలి. రవి కుజులతో సంబంధం కలిగి ఉండాలి. అలా ఉన్నప్పుడు ఈ మెట్లరీకి ఇంజనీరింగ్కి సంబంధించిన చదువుకోవచ్చు. అంటే ఇక్కడ మనం ఈ జాతకంలో గమనిద్దాం. ఇక్కడ మనకి రవి తన స్వరాశిలో సింహంలో ఉన్నాడు, అగ్నితత్వ రాశిలో ఉన్నాడు. శుక్రుడు కూడా అగ్నితత్వ రాశిలోనే ఉన్నాడు. శని రవి నక్షత్రంలో ఉన్నాడు, అంటే అగ్నితత్వ రాశి సంబంధం ఉంది. కుజుడు ఈ శని నక్షత్రంలో ఉన్నాడు. కాబట్టి వీరికి ఇంటర్లింక్ సంబంధం కలిగినది. అదేవిధంగా 4, 9, 10 భావాలకు శుక్ర, కుజ, శని, బుధులతో సంబంధం లేదా అనురాధ, ధనిక్ష నక్షత్రాలలో లేదా 9 లేక 10వ భావాలు కానీ వాటి నక్షత్రాధిపతులు కానీ ఉన్న మెటనరీ ఇంజనీరింగ్ చేస్తారు. అదేవిధంగా 9, 10 భావాల నక్షత్రాధిపతులు ఉండే నవాంశాధిపతులు అనురాధ, ధనిష్ట నక్షత్రాల్లో ఉండుట లేదా కుజ, శని, బుధ, శుక్రులతో కలిగినా సరే మెటనరీ ఇంజనీరింగ్ చేస్తారు. కాబట్టి మనం ఈ చదువుకి సంబంధించిన ఎడ్యుకేషన్ ఈ ఇంజనీరింగ్ చేయడానికి ఆ స్టూడెంట్కి మొదట 4,
4, 9, 11 భావాల యొక్క సంబంధం కలిగి తరువాత ఈయన ఇప్పుడు చెప్పే కాంబినేషన్ రవి, శుక్ర, కుజ, శనికి సంబంధం కలిగి వాళ్ళు అగ్నిదత్త రాశుల్లో ఉన్నట్లయితే వెటర్నరీ ఇంజనీరింగ్ సంపూర్ణంగా చేయుదురు. కావున దీనిని మనం జాతకం చూసేటప్పుడు గమనించాలి. ఇప్పుడు మనం హోమియో వైద్యుడి యొక్క జాతకం పరిశీలిద్దాం. ఇక్కడ హోమియోపతి అంటే ఒక డాక్టర్ కావాలంటే 4వ భావం, 9వ భావం దాని సభాపతులు కానీ లేదా ఆ భావ యొక్క నక్షత్రాధిపతులు కానీ అవంశాధిపతులు కానీ రవి రాహులతో సంబంధం ఉండాలి. అంటే ఇక్కడ రవి గురుడు అండ్ శనితో సంబంధం ఏర్పరచుకున్నాడు. కాబట్టి ఇతను హోమియో వైద్యుడయ్యారు. ఆ తర్వాత ఇక్కడ ఇవి మీనంలో ఉన్నవి కాబట్టి ఇది హోమియో వైద్యుడిని సూచిస్తున్నాయి. కాబట్టి హోమియో వైద్యుడికి రవి, గురు, శనిలు ఈ ముగ్గురు కలిసి హోమియో వైద్యుని చూపిస్తాయి. అలాగే 273 డిగ్రీలు, 329 డిగ్రీలు, 341 డిగ్రీ ఇవి కూడా హోమియో వైద్యుని చూపుతాయి. అంటే ఇక్కడ మనం డాక్టర్ కావాలంటే 4వ భావం, 9 అంటే 4వ భావం, 9వ భావంకి రవి రాహువులతోనూ అశ్విని శతాభిష నక్షత్రాలతోనూ సంబంధం కలిగి ఉండాలి. ఆ సందర్భంలో డాక్టర్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మనం హోమియో జాతకుడి యొక్క కాంబినేషన్ని మనం రవి, గుర, శనులు యొక్క కలయిక అంటే సంబంధం, ఆ రిలేషన్షిప్, పొజిషన్, ఆస్పెక్ట్ అండ్ కంజంక్షన్ ద్వారా కలిగితే ఇది ఏర్పడుతుంది. ఇచ్చట ఈ జాతకంలో గురుడు, రవి, శని ఈ ముగ్గురు కలిసి మీనంలో ఉన్నారు. అది మనకు కావాల్సిన మీనరాశిలో డిగ్రీస్లో ఉన్నారు. కాబట్టి ఇక్కడ హోమియో వైద్యుడి యొక్క జాతకం ఇది. ఇతను హోమియో వైద్యుడు అయ్యారు. కాబట్టి మనం ఈ విధంగా కాంబినేషన్స్ చూస్తాం.